ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. రోజు రోజుకి దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లా జాన్వాడలో మరి అతి కిరాతకముగా శీలలతో ఐరన్ రాడ్డులతో తలలు పలగొట్టారు. పోలియో కలిగినటువంటి చిన్న చిన్న పిల్లలను సైతము కూడా వదలకుండా కొట్టినటువంటి సంఘటనలను మనం చూసాం. హాస్పిటల్ పాలు అయ్యారు. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అయినా కానీ ఆ సంఘటన జరిగిన వెంటనే మా సొంత జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం దానవాయిపేట అనే ఒక గ్రామంలో 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి పరిచర్య చేస్తున్న కన్నయ్య అనొక దైవ సేవకుడు, మరి రక్షణ పొందిన తర్వాత ఏలియా అని పేరు పెట్టుకున్నారు. సో ఆ ఏలియా అనొక దైవ సేవకుడు బెతస్తా ప్రార్థన మందిరం అని మరి ఆయన ఒక మంచి మందిరాన్ని రన్ చేస్తూ ఉన్నాడు. ఆ మందిరాన్ని మరి అతి కిరాతకముగా రాత్రికి రాత్రి మరి తగలబెట్టేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తగలబెట్టేస్తే ఆ మందిరంలో ఉన్నటువంటి ధాన్యం అంతా కూడా తగలబడిపోయింది. చూడండి, రోజు మందిరాల మీద ప్రతిరోజు దాడులు జరుగుతూ ఉన్నాయి. కానీ సేవకుల మధ్య ఐక్యత మాత్రం పెరగడం లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సేవకుల నెంబర్ కొరకు మార్నింగ్ నుంచి నేను సర్చ్ చేస్తూనే ఉంటే అనేక మంది సేవకులకు నేను కాల్ చేశాను. ఆయన మా ఫెలోషిప్లో లేడు, ఆయన మాలో కలవడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక సేవకుడి మీద దాడి జరిగితే, ఒక క్రైస్తవుడి మీద దాడి జరిగితే, ఒక మందిరము తగలబెడితే స్పందించలేని క్రైస్తవ సమాజమా? ప్లీజ్, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఆ సేవకులతో నేను మాట్లాడినప్పుడు గత 8 సంవత్సరాల క్రితం చింతూరు ప్రాంతంలో సేవ పరిచర్య చేస్తున్నటువంటి యోహాను అనే ఒక వ్యక్తిని, ఆ సంఘటన నాకు తెలుసు. 8 సంవత్సరాల క్రితము వాళ్ళ తమ్ముడిని మరి కొంతమంది దుండగులు కలిసి ఆ యోహాను అనే ఒక దైవ సేవకుణ్ణి అతి కిరాతకముగా మందిరం సమీపంలోనే అతి కిరాతకముగా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడికక్కడే నరికి చంపడము జరిగింది. అంత మాత్రమే కాదు, కానీ ఆ యోహాను అనే సేవకుని కుమారుణ్ణి కూడా తీసుకెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టారు. అయినా కానీ ఆ కుటుంబము కృంగిపోలేదు, ఆ కుటుంబము కృషించిపోలేదు. దేవుని కొరకు బహుబలముగా నిలబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తమ్ముణ్ణి చంపారని చెప్పి అన్న దిగుల్లోకి వెళ్ళలేదు, వేదనలోకి వెళ్ళలేదు. బహుబలమైన పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో వారి కుటుంబము బలమైన సేవ చేయడము, వారి పట్ల నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ సేవకుని సాక్ష్యం విన్న తర్వాత, ఆ సేవకుని మాటలు విన్న తర్వాత చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఎందుకని ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఒక సేవకుని సాక్ష్యం, ఒక సేవకుని కన్నీళ్ళు వృధా పోదు. ఒక సేవకుని కన్నీళ్ళు, ఒక సేవకుని త్యాగము వృధా కాదు. నిజంగా వారు చేస్తున్నటువంటి త్యాగం, వారు కారుస్తున్నటువంటి ప్రతి కన్నీటి బొట్టు ద్వారా ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘాలు వారు కడుతూ ఉన్నారు. నిజంగా వారికి ఉన్నటువంటి బిడ్డలు కూడా మంచి చదువులు చదువుకున్నారు. అన్ని ఉద్యోగాలు వదిలిపెట్టి కంప్లీట్గా పరిచర్యలో ఉండడము జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ఈ బుధవారం రోజు మరి మేము వారిని కలవడానికి, మరి వారి మందిరం దగ్గరికి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో వారికి ఎంతో కొంత సహాయము చేయడానికి మేము వెళ్తా ఉన్నాం. ఈ బుధవారం రోజు ఎక్కడైతే మందిరం తగలబెట్టారో మరి ఆ ప్రాంతానికి, చర్ల మండలానికి మేము వెళ్తా ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ కుటుంబం కొరకు, ఆ సంఘము కొరకు, ఆ పరిచర్య కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఎక్కడైతే మందిరం తగలబెట్టేశారో మరి అక్కడే మహిమ కలిగిన మందిరము కట్టబడులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తారని నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు కూడా నేను కాల్ చేశాను వాళ్ళకి.
ఈరోజు నేను కాల్ చేసినప్పుడు ఆ కాలిపోయినటువంటి ఆ బొంగులు, ఆ దులాలన్నీ కూడా తీసి టార్బాల్స్ వేసి ఈరోజు వాళ్ళు ఆరాధన చేశారు. నిజంగా ఈరోజు ఆరాధన జరిగినటువంటి ఫొటోస్ నాకు పెట్టినప్పుడు నేను ఎంతగానో సంతోషించాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం రోజు ఘనమైన ఆరాధన ఆ ప్రాంతంలో జరిగిందంట. కనుక మరి మహిమ కలిగినటువంటి పరిచర్య ఆ ప్రాంతంలో జరుగులాగున ఆ సేవకుణ్ణి నా దేవుడు మహిమలో నుంచి అధికమైనటువంటి మహిమలోకి, కృపలో నుంచి అధికమైనటువంటి కృపలోకి ఆ బిడ్డ మరి అడుగు పెట్టులాగున మరి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ఆ సేవకునికి ఎవరైనా సహకరించాలనుకుంటే మరి నేను ఈ బుధవారం నాడు వెళ్తున్నాను, మరి మీరు కూడా ఆ బిడ్డకు సహకరించాలనుకుంటే మరి నేను వెళ్ళిన తర్వాత ఆ బిడ్డ కాంటాక్ట్ నెంబర్స్ మీకు పెడతాను. కనుక మీరు ఆయనకు సహాయం చేయాలనుకుంటే డైరెక్ట్గా మీరు ఆయనకు సహాయం చేయొచ్చు. మా పరిచర్య తరపున అక్కడికి మేము ఈ బుధవారం నాడు వెళ్తా ఉన్నాము. కనుక మా ప్రయాణం అంతట్లో దేవుడు తోడునేడుగా ఉండులాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. మరి ఆ పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. మరి భారతదేశ రక్షణ కోసము ప్రార్థన చేయండి. సేవకుల ఐక్యత కోసం ప్రార్థన చేయండి. దయచేసి ఏ సేవకుని మీద దాడి జరిగినా ప్రతి ఒక్కరము కూడా సేవకులముగా, తోటి సహోదరులుగా మరి ప్రతి ఒక్క సేవకుని ఆదుకోవాల్సినటువంటి ఆ బాధ్యత, ఆ భారాన్ని దేవుడు మనకిచ్చాడు. కనుక మరి ఎక్కడ దాడి జరిగినా దయచేసి వారికి మనం అండగా నిలబడాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మరి ఆ సేవకుని కొరకు, ఆ పరిచర్య కొరకు మరి ప్రతి ఒక్కరము ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఈ బుధవారం నాడు తప్పక మేము వెళ్తున్నాము. మరి భారము కలిగి మా కోసము ప్రార్థన చేయండి. సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు మా యేసుకే కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.